హాయ్ ఆల్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే సీక్రెట్ శాంటా గేమ్ అండి ఆఫీస్లో. ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను. మా ఆఫీసు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ అండి. ఇక్కడ నుంచి మాకు కొండాపూర్ నుంచి దగ్గరే ఆఫీసు, జస్ట్ 15 మినిట్స్. ట్రాఫిక్ లేకపోతే 10 మినిట్స్లో వచ్చేయచ్చు. డిఎల్ఎఫ్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే కమెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అండి పార్కింగ్ నుంచి. ఇక్కడైతే మనం యాక్సెస్ ఇచ్చేద్దాం. ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ ఇచ్చాక అక్కడ కనిపిస్తున్నారు కదా సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళైతే బ్యాగ్ చెక్ చేస్తారు. ఫస్ట్ బ్యాగ్ చెక్ చేశాకే లోపల పంపించేస్తారు. బ్యాగ్లో ఏమైనా ఉంటే పట్టేసుకుంటారు. ఇలా బ్యాగ్ చెకప్ అయిన తర్వాత లిఫ్ట్ ఎక్కుదామండి. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్దాం. ఇక్కడ చాలా లిఫ్ట్లు ఉంటాయి. కొన్ని ఈవెన్, కొన్ని ఆడ్. కొన్ని ఈవెన్ అయితే ఈవెన్ ఫ్లోర్స్కే వెళ్తాయి, ఆడ్ అయితే అవుట్ ఫ్లోర్స్. ఇదైతే మా ఆఫీస్కి వచ్చేసాను పైకి. ఇది మా ఆఫీస్ అండి. ఇది ఎంట్రన్స్, మొన్నే రెనోవేట్ చేశారు. ఇదైతే ఎంట్రన్స్ అండి, మొన్న రెనోవేట్ చేశారు మొత్తం. ఆమె నేను ఏదో వీడియో తీస్తున్నాను చూస్తుంది. ఇక్కడైతే మనం యాక్సెస్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. లెట్స్ గో ఇన్సైడ్. ఇది మా సీటింగ్ అండి, ఇలా ఉంటుంది మొత్తం. ఇక లాస్ట్లో నా సీట్, లాస్ట్కి వెళ్ళిపోదాం. లాస్ట్ అయితే గొడవ చేసిన ఎవరు చూడరు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా సీట్కి అయితే వచ్చేసా. ఓపెన్ చేద్దాం ల్యాప్టాప్. ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుందాం, తర్వాత వర్క్లోకి వెళ్దాం. మాకు సీక్రెట్ శాంటా గేమ్ ఉంది కదా, అది స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఆడుతున్నామో చూపిద్దాం. ఇదిగోండి, మేమైతే చాలా తక్కువ మంది హైదరాబాద్లో. మా టీం చాలా తక్కువ మంది. అంత బెంగళూరులో ఎక్కువ ఉన్నారు. సీక్రెట్ శాంటా గిఫ్ట్లన్నీ తీసుకొచ్చామండి. ఎవరైతే సీక్రెట్ శాంటా ఉన్నారో వాళ్ళని కనుక్కోవాలి. ఈయన శ్రీను గారు అండి. ఈయన ఇప్పుడు కనుక్కోవాలి ఈయన సీక్రెట్ శాంటా ఎవరో, గిఫ్ట్ ఎవరు ఇచ్చారో కనుక్కోవాలి. చూద్దాం. మేమైతే ముందే కాల్ చేసి నీకేం గిఫ్ట్ కావాలి, నీకేం గిఫ్ట్ కావాలని అడిగేసుకున్నామండి ఫస్టే. సో మాకైతే తెలిసిపోయింది, మేము తక్కువ మంది కాబట్టి మాకంత చిల్ అవ్వలేదు. బట్ బెంగళూరు టీం వాళ్ళు బాగా చిల్ అయ్యారు. The member who has the knowledge on both functionality and scripting. ఇది నేనే గిఫ్ట్ ఇచ్చాను మా మేనేజర్కి. నాకు ఫస్ట్ ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. హ్యాండ్ బ్యాగ్ ఇద్దాం అనుకున్నా, బట్ అది మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేయాలి, అంత టైం లేదు. సో మా ఇంటి దగ్గర గిఫ్ట్ షాప్ ఉంటే గిఫ్ట్స్ తీసుకున్నాను. ఆ పిక్స్ కూడా పెడతాను నేనేమేమి గిఫ్ట్స్ తీసుకున్నాను. సో దీని తర్వాత మేము అన్ని గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసామండి. చూడండి, నాకైతే సెల్ఫీ స్టిక్ వచ్చింది, మన యూట్యూబ్ ఛానల్కి ఉపయోగపడే విధంగా. మేము ముందే మాట్లాడుకున్నామండి ఏం గిఫ్ట్ కావాలి ఏంటి అని.